హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శైలి. లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించండి అంటే కటింగ్ చూపించాను కదా, పేపర్ కటింగ్. దాని బేస్ గా నేను క్లాత్ తో అయితే కట్ చేసుకొని ఇలా అయితే కుట్టాను. మినీ నైటీ అన్నమాట. ఎలా ఉంది? సేమ్ మెజర్మెంట్. వాళ్ళకి ఎలా ఇంచెస్ ప్రకారం తీసుకుంటామో చిన్న వాళ్ళకైతే వాళ్ళకంటే చిన్న పిల్ల కాదు, చిన్న బొమ్మ సెంటీమీటర్ బేస్ మీద కట్ చేసి. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఈ బొమ్మలే అన్నమాట. ఆడుకోవడానికి చెల్లి అక్క లేరు. ఎంతసేపు ఆడినా సాయంత్రానికి ఇంటికి రిటర్న్ వచ్చేయాలన్నమాట. ఈ టైంలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈ బొమ్మలు, ఆట సామాన్లు అంటే నాకు చాలా ఇష్టం. నైట్ కూడా మనతోనే ఉంటాయి కాబట్టి. అమ్మ ఏమో టైలర్, అమ్మ పెద్ద వాళ్ళకి ఎలా కుట్టేదో అదే క్లాత్ తో నా బొమ్మకు కుట్టేదాన్ని. షిమ్ మీద ఎక్కే అంత కెపాసిటీ లేకపోయినా సూది దారంతో కుట్టేదాన్ని. అమ్మ నన్ను ఎలా రెడీ చేసేదో నేను నా బొమ్మని అలానే రెడీ చేసేదాన్ని. ఫ్యాషన్ గా లిప్స్టిక్ వాడాలని, లిప్స్టిక్ కొనాలని ఆలోచన మాత్రం లేదు. అందుకే అమ్మ సింధూరం పెట్టడానికి వాడే ఇదన్నీ నేనైతే లిప్స్టిక్ గా వాడేదాన్ని నా బొమ్మకి. నెయిల్ పాలిష్, తాళి, గాజులు, గొలుసులు ప్రతి ఒక్క దాన్ని వేసేది. కమ్మలు చూస్తున్నారు కదా, ఈ కమ్మలు అయితే నేనే డిజైన్ చేసిండేటివి. జాకెట్ల కోసం తెచ్చే హ్యాంగింగ్స్ కి ఇలా అయితే యూజ్ చేసుకునేదాన్ని. నాన్నకైతే చేతుల్లో గాజులు ఉండాలి, అవైతే లేకపోతే మా నాన్నకైతే కోపం వచ్చేసేది. అలానే నుదిటి పైన బొట్టు ఉండాలి. జీన్స్ ప్యాంట్లకైతే అలో లేదనమాట మా ఇంట్లో. అందుకని నా బొమ్మకు కూడా అలో చేయలేదు. నేను ఎవ్రీడే మా అమ్మ నాకు ఎలా రెడీ చేసేదో అలానే రెడీ చేసి స్కూల్ కు వెళ్ళేదాన్ని. చూస్తున్నారు కదా నా బొమ్మ ఎంత బాగుందో. మీకు చిన్నప్పుడు ఏమి ఇష్టం? నాకైతే బొమ్మలు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, మరి మీకేమి ఇష్టమో కమెంట్ చేయండి. నా అందాల రాశి రెడీ అయితే అయిపోయింది. ఎంత క్యూట్ గా ఉందో కదా. టెడ్డీ వేర్లు అయితే నాకు నచ్చావు కానీ టెడ్డీ వేర్లు అంటే నాకు నచ్చావు. ఎందుకంటే వాళ్ళకి స్నానాలు చేపిలేం, బట్టలు వేయాలం, రెడీ చేయాలి. మినీ నైటీ అయితే వేసేసాను అనమాట. చూడండి కరెక్ట్ సైజ్ అయితే అయిపోయింది. మనం నైటీలో వెళ్ళాం కాబట్టి నైటీ కూడా ట్రై చేద్దామని కుట్టేశాను. చూడండి ఎంత చక్కగా ఉందన్నమాట. క్రియేటివిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా కొత్తది చేయాలన్నా, కొత్తది నేర్చుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ బిజీ స్కెడ్యూల్లో మనమేమో ఆఫీసర్లు కాకపోయినా ఇంట్లో పని, వంట పని, ఆ పని ఈ పని అనుకుంటా ఈ క్రియేటివిటీ అనేది మర్చిపోయాను. యూట్యూబ్ దయ వల్ల నా క్రియేటివిటీని మీ ముందు చూపిస్తున్నా. అవును, నా బొమ్మకి కమ్ములు బాగున్నాయి కదా. లంగా బ్లౌజ్ లేకనేసి ఈ కమ్ములను ఆరెంజ్ అయితే తయారు చేశాను. ఇప్పుడైతే పింక్ అయితే తయారు చేయాలన్నమాట. చూడాలి, ఇంట్లో పూసలు పింక్ కలర్ ఉంటే ఈ నైటీలకి కరెక్ట్ మ్యాచ్ చేయాలా ఒక డిజైన్ అయితే చేసి చూపించాలి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో నైటీ. ఇప్పుడు బ్లేడ్ తో మూత కోసి దాంట్లోకి దొరికేదాన్ని. అన్నం తినదు అనేసి లిప్స్ మిడిల్ కట్ చేస్తే నోరైతే అని తెరుస్తుంది అనమాట. అప్పుడు అన్నం అయితే పెట్టేదాన్ని. నా బొమ్మ ఎలా బొమ్మ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానండి. నేను ఎలా రెడీ అవుతానో అలానే రెడీ చేస్తాను. నేను ఎలా బట్టలు మడత పెడతానో అలానే బట్టలు మడత పెడతాను. ఈ నంగా బ్లౌజ్ కుట్టీస్ కూడా 10 సంవత్సరాలు అలా అయిందేమో. చక్కగా బీరువాలోనే పెడతాం. మరి ఎక్కడ అయ్యానమాట ఈ బొమ్మని. ఈ బొమ్మ పెద్దవాళ్ళ బట్టలు ఉతకడం ఈజీ గానీ చిన్న బట్టలు ఉతకడమే చాలా కష్టం నాకు. నీలం మందు కూడా వేసేదాన్ని. ఇలా అయితే ఫోల్డ్ చేసి నా బొమ్మ బ్యాగ్ చూపిస్తారండి. నా బొమ్మ బ్యాగ్ లో పెట్టేస్తాం. ఊరికి వెళ్ళేటప్పుడు కూడా నా బ్యాగ్ లో ఈ బొమ్మ పెట్టుకునేదాన్ని అన్నమాట. తీసి మా అమ్మ బయటకి వేసేది ఆ బొమ్మని. వెళ్ళేటప్పుడు నేను ఎలా సర్దుకుంటానో అలానే సర్ది దీన్ని పంపించేదాన్ని. మీకు నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.